ఇంకా కుంభమేళా నేను షూటింగ్ చేయగలిగాను. అలాగే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నేను మర్చిపోయాను. ఇందాక ప్రేక్షకులు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సినిమాలో కొంత చిన్న భాగాన్ని మేము ఉత్తరప్రదేశ్ వెళ్ళి లక్నో వెళ్ళి గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారికి చూపించడం జరిగింది. ఆయన ఒక్కసారిగా అది చూసి ఒక్కసారిగా మమ్మల్ని అందరినీ దగ్గరికి తీసుకొని, అంటే ఎంత గౌరవంగా అభినందించారంటే అంత గౌరవంగా అభినందించి, ఈ సినిమా ఈ భారతదేశంలో అద్భుతంగా నడుస్తుంది, వెళ్ళండి అన్నాడు అని ఆయనే పోస్ట్ చేశారు. ఆయన ట్విట్టర్లోనే ఆయనే పోస్ట్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర ఆయన ఇచ్చిన ఆ గౌరవానికి, ఈ ధర్మానికి ఆయన ఇచ్చే గౌరవానికి, భారతదేశం అంటే ఆయనకున్న గౌరవానికి, దైవం అంటే ఆయనకున్న భక్తికి నిజంగా ఆ రోజు చూసి ఆయనకి చేతులెత్తి నమస్కరించాం మేము. అలాంటి గొప్ప వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. అలాగే ఈ రోజుకి భారతదేశానికి వెన్నెముక లాంటి ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ, ఆ సంస్థ చీఫ్ గౌరవనీయులు మోహన్ భగత్ గారు ఎంత గౌరవంగా అంటే, ఇదే చిన్న ఫుటేజ్ ఆయన చూసి, ఈ సినిమాని మేము కాకపోతే ఎవరు ప్రమోట్ చేయాలి, మేం చేస్తుందే ఇది కదా, మేం చేస్తుందే దేశాన్ని, దైవాన్ని, ధర్మాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వెళుతూ ఉంటే, ఈ మూలాలను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే, అంత అద్భుతమైనది మీరు తీసుకొచ్చి ఎదురుగా పెడితే కోట్ల మందికి చేరే విషయాన్ని మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు అని చెప్పి భుజం తట్టి ముందుకు నడిపించారు ఆయన. మేమున్నాం వెనకాల, మేము చూసుకుంటాం వెళ్ళమన్నారు. సో అది నిజంగా జీవితంలో మళ్ళీ మర్చిపోయేది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయేది కాదు. అలాగే ఈ సినిమాని త్వరలో కూడా ఢిల్లీలో సరే దాయడమే ఉందండి, ఢిల్లీలో ఒక షో వేయబోతున్నాము. అది మోదీ గారు కూడా చూడబోతున్నారు. ఎందుకంటే దీని గురించి విన్నారు, దీని గురించి తెలుసుకున్నారు. ఇంత గొప్ప సినిమాని తప్పకుండా మేము వెనకాలండి పుషిస్తాము అనేది వారు ఇవ్వాలి అనేది వారి ఆలోచన. సో త్వరలోనే ఇది కూడా అక్కడ ఢిల్లీలో కూడా షో అయిపోతున్నాము. అలాగే ఈ సినిమాని ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మళ్ళీ 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 శిరస్సు నుంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి అత్యద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు, ఇంత ఆధ్యాత్మిక చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక్క ఫోటో కోసం తమన్ గారు ముందుకు రావాలంటున్నారు. ఒక పిక్చర్ కోసం తమన్ గారు, ఒక పిక్చర్ కోసం మీరు బోయపాటి గారు అండ్ బాలేబాబు గారు పిక్చర్.